బాబు కేబుల్ నొక్కొద్దండి జాగ్రత్త. దేశమంతా తిరిగి మళ్ళీ తిప్పుతారు మన చేపట్టు బాబు. ఏం పర్లేదు టీ ఇచ్చేమా టీ ఇచ్చే ఏ ఉందిలే పేపర్ ఉందిలే ఎందుకు కొంచెం ప్రోగ్రెస్ చేస్తాను. ఫోటో ఫస్ట్ తీసుకుందామా ఎక్యూస్? ఓకే. ఓకే ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th of May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 టౌన్ పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటర్ లాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 7గురి దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళందరినీ మనం డీటెయిల్గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసింది ఏమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ బెట్టింగ్ ముఠాలో కూడా. ఫస్ట్ వాళ్ళు పంటర్స్ అంటారు, ఆ పంటర్స్ తర్వాత పైన మాస్టర్స్ అంటారు, మాస్టర్స్ తర్వాత సూపర్ మాస్టర్స్ అంటారు, సూపర్ మాస్టర్ తర్వాత యాప్ అడ్మిన్. సో యాప్ అడ్మిన్ ఎవరున్నారో హీ మెయింటైన్స్ ద యాప్. ఈ నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని వీళ్ళు
యాప్ మెయింటైన్ చేస్తారు. సో ఎవరైనా ఒకరు బుక్ మనీ ఎవరైనా బుకి అంటే నేను ఆ, డబ్బులు పెట్టాలి యాప్ ఇది బెట్టింగ్ మీద అంటే నేను ఎవరినైనా అంటే ఫస్ట్ పంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ పంటరు నా దగ్గర క్యాష్ తీసుకొని ఆ యాప్లో ఫస్ట్ అతన్ని ఇప్పుడు ఏదో ఒక రెండు టీంల మధ్యలో మ్యాచ్ నడుస్తా ఉంటే ఈ టీం గెలుస్తుందో ఈ టీం ఓడిపోతుందో అని అక్కడ బెట్ పెడతాడు. ఆ తర్వాత ఓడిపోతే గెలిస్తే ఎవరు గెలుస్తారో వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇస్తారు, ఓడిపోయిన వాళ్ళకి డబ్బులు పోతుంది. సో సో ఇవన్నీ మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్ అనమాట. జస్ట్ యాప్లో బెట్స్ పెడతారు, బట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం క్యాష్. సో పంటర్ తన కమిషన్ ఉంచుకొని తన పైన ఉన్న మాస్టర్ ఎవరు ఉన్నారో మాస్టర్ కి క్యాష్ పంపిస్తాడు. ఆ తర్వాత మాస్టర్ తన దగ్గర ఉన్న కమిషన్ ఉంచుకొని సూపర్ మాస్టర్ పంపిస్తాడు. అలాగే సూపర్ మాస్టర్ ఈ యాప్ అడ్మిన్ ఎవరు ఉన్నారో యాప్ అడ్మిన్ కి పంపిస్తారు. సో యాప్ అడ్మిన్ ఒకరిని మేము అరెస్ట్ చేసాము. ఈ మాస్టర్ సూపర్ మాస్టర్స్ ముగ్గురిని అరెస్ట్ చేశాము. ఆ తర్వాత ఇది పంటర్స్ ఎవరున్నారో వాళ్ళని ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నెట్వర్క్ లో ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇన్వెస్టిగేషన్ విల్ ఫర్దర్ గో ఆన్. సో వీళ్ళందరినీ మనం ఈ రోజు రిమాండ్ పెడుతున్నాం. మళ్ళీ వాళ్ళని తీసుకొని ది పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ బిల్డ్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదే సందర్భంలో వాళ్ళని అడుగుతా ఉంటే షాకింగ్ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్, పర్టికులర్లీ యూత్ ఎవరు ఈ బెట్టింగ్ బాన్స్ లో ఉన్నారు. సో ఫస్ట్ బెట్టింగ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 సార్లు చిన్న చిన్న అమౌంట్ లో గెలుస్తాము అనే భావన రావాలని వాళ్ళకి గెలిపించి డబ్బులు రిటర్న్ ఇస్తారు. అంటే ఫస్ట్ నేను ఒక 1000 రూపాయి 2000 రూపాయలు పెడతాను అనుకోండి. సో వాళ్ళకి 2-3 సార్లు గెలిపిస్తారు. సో అరే డబ్బులు బాగానే వస్తుంది కదా అని 50,000 1,00,000 2,00,000 అలా ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. బెట్టింగ్ అనేది ఇట్స్ లైక్ ఇది ఒక వ్యసనం లాగా. సో డబ్బులు పోగొట్టుకోవడము ఒకటే కాకుండా సో ఇట్స్ హార్డ్ అండ్ మనీ దట్ వి విల్ లూజ్. తర్వాత ఒక 2 కేసులు సూసైడ్స్ కూడా చేసుకున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ పర్టికులర్లీ ద యూత్ టు బీ అవే ఫ్రమ్ దిస్ బెట్టింగ్. ఎందుకంటే బెట్టింగ్ లో ఎవరికి డబ్బులు అంటే ఎవరు బెట్టింగ్ నిర్వహిస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు. సో బెట్టింగ్ నుంచి మనకి డబ్బులు మనం సంపాదించవచ్చు అనే భావన ఎవరైనా ఉందంటే అది 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 ఇట్స్ రాంగ్ థింగ్. సో ఐ కంగ్రాచులేట్ ఆర్ ఆదోని టీమ్ అండర్ సిఐ వన్ టౌన్ ఫర్ క్యాచ్. ఇట్స్ ఎ గుడ్ క్యాచ్. ఎందుకంటే ఇది ఫర్దర్ ఈ ఒక నెట్వర్క్ లో ఒక భాగాన్ని మనం ఆపినట్టు. సో మొత్తం నెట్వర్క్ పట్టుకోవడానికి మనం ఫర్దర్ ఎఫర్ట్స్ పెడతామని మీకు అందరికి చెప్తాం. ఏకవీర తిప్పయ్య కే నాగరాజు. ఓకే సార్. మహేంద్ర బి మహేశ్వరప్ప నెక్స్ట్. ఓకే సార్. ఓకే సార్.